నమస్తే ఓరుగల్ 9 న్యూస్ కి స్వాగతం. భక్తులంతా సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్థానాలు ఆచరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి నదిలో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పుణ్యస్థానాన్ని ఆచరించారు. తర్వాత ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాబోయే గోదావరి కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక మంత్రి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నుంచి పివి నరసింహారావు దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు. పివి తర్వాత శ్రీపాదరావు స్పీకర్గా అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. శ్రీపాదరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన కుమారుడు మంత్రి శ్రీధర్ బాబు ప్రజాసేన సేవకుడిగా పనిచేస్తున్నారని అన్నారు. పుష్కర స్నానం చేస్తే మనం ఏదైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. అందుకోసం తప్పులు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా కొన్ని తప్పుదాలు జరుగుతుంటాయి. అందుకే భక్తులందరూ ఈ ప్రాంతానికి వచ్చి సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెలియపాల్సిన అవసరం ఉన్నది. నారాయణలోనే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సన్నద్ధ సాధనకు సంబంధించిన జాతర ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చూస్తాం. నాకు కనగడం చాలా సంతోషంగా ఇది ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరంతా చూసి కుంభమేళానికి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళారు. ఇతర ప్రాంతాలలో కాళేశ్వరం మందిరాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అని వారు కోరుకున్నారు. తప్పకుండా ఈ పంపిణీ శాసనసభ నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. పహల్గామా దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతల గురించి తెలిసిందే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ భారత దళాలకు బిగ్ బాస్గా ఇచ్చిందని తెలుస్తుంది. భారత్ దళాల బడ్జెట్ 50,000 కోట్లు పెరిగినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ ద్వారా 50,000 కోట్లు కేటాయించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 బడ్జెట్లో సాయుధ దళాల కోసం రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్ల కేటాయించారు. ఈ సంవత్సరం కేటాయింపులకు ఇప్పటికే 2024-25లో కేటాయించిన 6.22 లక్షల కోట్లకు 9.2% పెరిగింది. ఈ మేరకు పెరిగిన బడ్జెట్ పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఆమోదం పొందిందని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆయుధాల కొనుగోలు, అవసరమైన పరికరాలు సమీకరణకు ఈ బడ్జెట్ వాడనున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం కేటాయింపుల ప్రకారం మొత్తం బడ్జెట్లో 13% రక్షణ శాఖకు కేటాయించినట్లు అవుతుంది.
ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తే ఊరుకోనే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ పోరాటం పాకిస్తాన్ ఆర్మీపై కాదని ఉగ్రవాదులపైన అని ఆయన స్పష్టం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో దేశంలో ఉగ్రవాద ఘటనలు, కార్యకలాపాలు చాలా జరిగాయని అన్నారు. హైదరాబాద్లోని గోకుల్ చాటు, లుంబిని పార్కు, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఐఎస్ఐ నెట్వర్క్ను అంతం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్తాన్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా ఈ నెల 17న హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నిర్వహించే తిరంగా ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఆయన కోరారు. अप्रैल 22 को जम्मू कश्मीर के पहलगाम में जो उग्रवादियों हमारे भारत के पर्यटन के ऊपर हमला करके लगभग 36 लोगों को हत्या किए थे, उसके खिलाफ भारत सरकार ने ऑपरेशन सिंदूर के नाम पर मिलिट्री एक्शन शुरू करके जो भी पाकिस्तान में आतंकवादी गतिविधि करते हैं, जो भी आतंकवादियों का हेडक्वार्टर है, उनका कार्यक्रम का केंद्र है, जिधर भी आतंकवादी है, ऑपरेशन सिंदूर के नाम पर 9 जगह भारत के बहादुर सिपाहियों ने, भारत के सेनाओं ने उसको ध्वस्त कर दिया है। आज उसके बाद भी पाकिस्तान ने जो प्रयास किया है भारत के ऊपर अटैक करने के लिए, सबको हम पूरा फेल्योर करके भारत के सेना आज दुनिया में एक नंबर 1 सेना बनकर आज देश के दुनिया के सामने आए हैं। आज देश भर में ये महीने 23 तक तिरंगा यात्रा के नाम पर भारत का सेना को अभिनंदन करते हुए उनके आत्मविश्वास को बढ़ाने के लिए ऑपरेशन सिंदूर में जो शहीद हो गया, ऑपरेशन सिंदूर में जो सेना ने काम किया है, उसके सिलसिला में सभी भारत के जनता, भारत के सेना साथ है। भारत के सेना देश के सुरक्षा में जो काम करे उनको अभिनंदन करते हुए जो शहीद हो गए उनको श्रद्धांजलि अर्पित हुए सारी भारत राजनीति से उठकर आज इस महीने 17 को हैदराबाद के जनता ऑपरेशन सिंधु सफल होने के संदर्भ में सेना को अभिनंदन करने के लिए మనం సైతం సైనికుల వెంబడి ఉంటామనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమము 17th నాడు కొనసాగిస్తున్నాము. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కలిసి ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొంటారు. హైదరాబాద్ के जनता के ओर से వరల్డ్ కంటెస్ట్లు గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట భూదాన్ పోచంపల్లికి వచ్చిన సౌత్ ఆఫ్రికా, కమేనియా ఖండాలకు చెందిన 24 మంది నలోకల్వలు దాదాపు 4 గంటల పాటు సందడి చేశారు. యాదగిరిగుట్టలో సాంప్రదాయ చీరకట్టులో కనిపించిన కరేబియన్లకు చెందిన 9 మంది అందాల భామలు దేవదేవుడు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కృష్ణశిలతో పునర్నిర్మితమైన ప్రధానాలయ సప్తగోపుర సముదాయంపై చెక్కిన శిల్ప సంపదకు వరల్డ్ బ్యూటీస్ ఫిదా అయ్యారు. మాడవీధుల ఆలయ ప్రకారాలపై శిల్పాలకు ముద్దుగుమ్మలు సెల్ఫీలు దిగారు. ఇక వీరి పర్యటన సందర్భంగా దర్శనాలు నిలిపివేశారు. భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన సౌత్ ఆఫ్రికా ఖండానికి చెందిన 25 మంది భామలు ఫ్యాషన్ డ్రెస్సుల్లో సందడి చేశారు. మగ్గంపై చేనేత చీరల తయారీని చూసి ఫిదా అయ్యారు. మగ్గంపై కూర్చొని నేయడానికి ప్రయత్నం చేశారు. సాంప్రదాయ వాద్యాలతో కళాకారులతో ఆడారు. చేతుల మైదాకు పెట్టుకొని మురిసిపోయారు. బతుకమ్మను పేరుస్తున్న దృశ్యాలను గమనించి ఆశ్చర్యపోయారు.
ఇక్కాతి వర్షాలతో ఏర్పాటు చేసిన బొమ్మలతో సెల్ఫీ దిగారు. డప్పుల మోతకు అనుకూలంగా డ్యాన్సులు చేపట్టారు. టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన 10 చేనేత స్టాళ్లను సందర్శించారు. పోచంపల్లిలో మోడల్స్ను నిర్వహించి ర్యాంప్ వాక్ను చూసి చప్పట్లు వర్షం కురిపించారు. ట్రంప్ మాట మార్చాడు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని గతంలో చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నాడు. భారత్ పాక్ యుద్ధం నేను ఆపలేదు, అమెరికాది పరోక్ష పాత్ర మాత్రమే. 2 దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక చర్యల వల్లే కాల్పుల విరమణ ఏర్పడింది. ఖతార్లోని దోహదాలో జరిగిన వాణిజ్య సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన వ్యాఖ్యలపై 2 రోజులకే మాట మార్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గురువారం ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఆర్మీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడం లేదు, కానీ ఖచ్చితంగా ఆ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని అన్నారు. క్షింపణాలు భీకరంగా దాడులు చేస్తున్నాయన్నారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో పరోక్ష పాత్ర పోషించానన్నారు. ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. 2 దేశాల వాణిజ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా చాలా సంతోషంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. Did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile, and all of a sudden you'll start seeing missiles of a different type, and we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about 1,000 years, in all fairness. So I said, you know, I could settle that up. I can settle anything. Let me settle it up. Let's get them all together. How long have you been fighting? About 1,000 years. Oh, that's a lot. I'm not sure about that. I'm not sure about settling. That's a tough one. They've been fighting for a long time. But we got that settled. Everybody was very happy, I'll tell you. That looked like it was really going to be escalating out of control. But with దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరొకసారి ఆందోళన స్థాయికి చేరుకుంది. బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం సిటీని ధూళితో కమ్మివేసింది. దీంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 236కు పడిపోయింది.
పూర్ కేటగిరీలోకి చేరింది. ఈ పరిస్థితిని గురువారం ఉదయం కూడా కొనసాగించడంతో విజిలిటీ గణనీయంగా తగ్గింది. గాలి నాణ్యత క్షీణించడంతో ప్రజల కళ్ళమంట శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. భారత వాతావరణ శాఖ ప్రకారం బుధవారం రాత్రి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలి దుమారం చెలరేగిందన్నారు. గాలి దుమారం తర్వాత గంటకు 3 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో గాలి చాలా బలహీనంగా వీచడంతో ధూళి కణాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఊడిపడ్డాయి. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షం పడతాయని తెలిపింది. మే 15న 16న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో అధికంగా ఉండడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఈదురుగాలులు వర్షాలు కురిసే ప్రభావం పశ్చిమ పలు దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్. ఈ జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మిగతా జిల్లాలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల ఉంటుందని, 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.